మన వంటింటి అవసరాలకి సరిపడా కాయగూరలు మనమే పండించుకున్నాం అనుకోండి, భలే బాగుంటుంది కదండి. అందుకోసం మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మన వంటింటి వ్యర్థాలని చక్కటి సేంద్రియ ఎరువులుగా మనం కొంచెం శ్రద్ధ తీసుకుని వేసుకున్నాం అనుకోండి, ఆ మొక్కలన్నీ కూడా చక్కటి దిగుబడినిస్తాయి. అలాగా ఈరోజు మేము మా టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కాయగూరలండి. హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజు కొన్ని కాయగూరలు తయారైపోయి రెడీగా ఉన్నాయండి. కొయ్యాలి. ముందు ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్‌లో కోసాక సెకండ్ ఫ్లోర్‌కి వెళ్దాము. ఇప్పుడు పువ్వులయ్యి ఉదయమే పూజ కోసం హార్వెస్ట్ చేసేస్తాము. ఇప్పుడు సాయంత్రం అండి. అసలు యాక్చువల్‌గా ఈవేళ కొంచెం ఫేవరిష్‌గా ఉంది. అయినా గానీ టమాటాలు అవన్నీ తయారైపోయి ఉన్నాయండి. హార్వెస్ట్ చేద్దాము అని చెప్పేసి కొంచెం టాబ్లెట్స్ అవి వేసుకుని హార్వెస్ట్ మొదలుపెట్టాననమాట. ఇక్కడ వంకాయలు తయారవుతూ ఉన్నాయండి. కొంచెం రెడీ అయ్యాక కోస్తాను. టమాటాలు కూడా తయారవ్వాలి హార్వెస్ట్. పెద్ద వంకాయలు తెల్లవి భలే ఉన్నాయి కదండి. నేను చూసుకోలేదండి, ముదిరిపోయినాయి. సరేలేని విత్తనాలు కుంచేసాను అనమాట. ఇక్కడ ఇది హార్వెస్ట్ చేసేస్తున్నారండి. కొద్దిగా ముళ్ళు కూడా ఉన్నాయండి వంకాయకి. చిలాగా మెల్తిప్పి అనేస్తాయండి, ఈజీగా వచ్చేస్తాయి. వంకాయలు, బెండకాయలు, ములక్కాళ్ళు ఏవైనా సరే. ఇదిగోండి, ఇటువైపు టమాటాలు ఉన్నాయి. కొద్దిగా దోరగా ఉన్న టమాటాలు కూడా కోసేస్తున్నానండి. ఈ టమాటాలు బాగా కిందకు ఉన్నాయండి. ఈ బంతి పువ్వులు ఇవన్నీ కలిసిపోయి ఆ రెడ్డిష్ కలర్ లో మొత్తం అన్ని అయ్యో ఇవి కూడా ఒక పూలలాగే ఉన్నాయి. ఈ బంతి పూలతో కలిసిపోయి అది మల్బరీ అయిపోయిందండి కాపు. ఇప్పుడు మళ్ళీ ఆకులన్నీ తీసేయాలి. ఇది మల్టీవిటమిన్ ఆకులు కూడా ఓ 2 కోసుకెళ్తున్నాను. ఇటువైపు కూడా టమోటాలు అండి. ఈ దోరకాయలు కూడా మనకి కోసేసాక కూడా చక్కగా ముగ్గిపోతాయండి, రంగు వచ్చేస్తాయి. కాబట్టి ఇలాగా దోరగా ఉన్నప్పుడే కోసేసుకోవచ్చు. పచ్చిమిర్చి, జనరల్ గా పచ్చిమిర్చి ఒకేసారి హార్వెస్ట్ చేయడానికి కొద్ది కొద్దిగానే హార్వెస్ట్ చేస్తాను. వంటకి ఎన్ని కావాలో అన్ని పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తానండి. ఇక్కడ ఈ వంకాయ కూడా వెనకాల ఉండిపోయింది, ఇంకా విత్తనాలు వదిలేసాయి. చిన్న వంకాయ కోసేస్తున్నాను. ఎంతో కొంత మొక్కకి కూడా బరువు తగ్గిస్తేనే కాపు బాగా వస్తుంది కదండి. కూడా పచ్చిమిర్చి కోసేస్తున్నాను. మొక్కలకి అయిపోయినట్టేనండి. సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్కి వెళ్దామండి. పైనున్న గార్డెన్లోకి అడుగుపెట్టిన వెంటనే క్యాబేజీలండి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. ఇక తీసేస్తున్నాను. చాలా సులువుగా పెంచుకోవచ్చండి క్యాబేజీ. ఎలా పెంచాలి ఏంటన్నది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. అలాగే ఈ సెకండ్ ఫ్లోర్లో ఈ కాయగూర మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా ఉన్నాయండి. ఆ పూల మొక్కలు కూడా చూద్దాము. క్యాబేజీ మనం పండించుకున్నదండి. రుచికి రుచి బాగుంటుంది, పోషక విలువలు కూడా ఎక్కువే ఉంటాయండి. ఈ డాలియా కలర్ చూడండి ఎంత బాగుందో, మంచి మెరూన్ రెడ్. సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో బాగా సూర్యరశ్మి తగులుతుంది కదండి, ఇది కూడా హెల్తీగా వస్తుంది. అటు కాయగూర మొక్కలకు కానీ పూల మొక్కలకు కానీ సన్లైట్ ఉండాలండి. సన్లైట్ ఉంటేనే అవి చక్కగా హెల్తీగా పెరుగుతాయి. ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టే. ఈ కొత్తిమీర ఇంకో వదిలేసానండి, కోత వచ్చేస్తుంది కదా. అటు పక్కన కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇవి తీస్తాను. ఒకటే ఒక మొక్క ఇంచుమించు నేను ఇప్పటికి ఒక 8 కేజీల దాకా హార్వెస్ట్ చేస్తుంటాను. మొదట్లో అయితే ట్రిప్కి 2.5 కేజీలు 3 కేజీల దాకా వచ్చేసినాయి. ఈవేళ 1 కేజీ టమాటాలు ఉండొచ్చు, చూద్దాం. ఇదిగోండి, దీంట్లో పాత టమాటాలు ఇవి. ఇప్పుడు ఎన్ని వస్తాయో చూద్దాం. ఇవి వేసేసి వస్తానండి, వేసేసి వచ్చాక అసలు ఎన్ని వస్తాయో చూద్దాం. ఇదిగోండి, హార్వెస్ట్ మొదలు పెట్టేసా.
మా ఇంట్లో పిల్లులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి, అందుకని కొంచెం పెట్టల గొడవ తక్కువే. ఆ పిల్లులు పాపం పెట్టలని గూడు పెట్టుకునేవ్వవు, ప్రశాంతంగా కూర్చోనివ్వవు. ఇన్ని పళ్ళు ఉన్నందుకండి ఈ పెట్టలు చాలా భయంకరంగా తినేయాలి. ఇదిగోండి మాటల్లోనే కొట్టేసిన టమాటో ఇలాగా ఒకటే అర తింటాయండి, పర్లేదండి పాపం. అవి తినకపోతే అలాగా వాటికి కూడా మేత అని ఇక్కడ వదిలేస్తాను, పక్కకు పెట్టేస్తాను. అవి తర్వాత తింటాయి, కుండీలో పెట్టేస్తాను. సైజ్ చూడండి ఎలా ఉందో, యాపిల్ లాగా. ఈ కోడ వెనక్కి వెళ్ళినవి కష్టమేనండి పోయడం, వీటి నుంచి కోసేస్తాను ఇలా ఫ్రెష్ అవతల నుంచి. ఇదిగోండి ఎలా ఉన్నాయి, వెనకాల ఉన్నాయి గోడ మీద. వీటిని జాగ్రత్తగా తీయాలి. ఆటలు అందుకుంటారు చూసారా బంతులు, అలాగా అందుకుంటున్నా అటు నుంచి ఇటు నుంచి. బయట ఎండ బాగా వస్తుంది కదండి, అందుకని సైజు కూడా చూసారా భలే ఉంది. ఏ మొక్క ఇంకా అడ్డు రాదండి వాటికి, హాయిగా చక్కగా పెరుగుతున్నాడు. గమనా చూద్దామంటే ఈ చెరుకు మొక్క తీసుకుంటా ఉంటుందండి ఇక్కడ. అప్పు నిజంగానే చెరుకు మొక్క తీసుకుందండి. ఇదా తిండిపోయి మనం ఎంత నాకు హార్వెస్ట్ చేసాకండి, మళ్ళీ ఏదో ఒక మూల ఒకటి రెండు కనపడతా ఉంటాయి. ఇది పక్కన ఇది. అయ్యో, రిచుమిచు కేజీ సుమారు ఉంటాయన్నది కదా, ఖచ్చితంగా కేజీ సుమారు ఉంటాయండి ఒకటే ఒక మొక్కకి. ఇది 5వ సారి కోసిన పంట. ఉమ్, ఇక్కడ కూడా ముల్లంగి చూడండి, పూత ఎంత బాగుందో, పూలు భలే ఉన్నాయి కదండి. ఈ ముల్లంగి ఎలా పెంచాలి ఏంటి అన్నది నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తానండి. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, అవి హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ఈ వంకాయ ఉండిపోయిందండి, అయితే ఇది కూడా విత్తనాలు ఉంచేసా, అంటే వెనక్కి వెళ్ళిపోయింది మనిషి వెనక్కి. ఇవి గుత్తులు గుత్తుల్లాగా బాగా కాస్తాయండి. మొక్కకి లోడు తగ్గించడం కోసం చిన్న చిన్న కాయలే కోసేస్తున్నానండి. ఇలాగా హార్వెస్ట్ చేసాకండి ఏదో ఒక పోషకాలు అందించాలి. ఈ బలానికి ఓడబ్ల్యూటీసీ అవిని స్ప్రే చేస్తామండి. అయిపోయినాయని అనుకుంటున్నా, తీసేస్తానండి. ఇంకో లైటిష్ కలర్ లో ఉంది, తేడాగా అనిపించింది, తీసేసాను అది కూడా. వంకాయ ఉండిపోయిందండి, చూసుకోలేదు. ఇలాగే దొరుకుతాయండి వంకాయలు. బుట్ట టమాటాలతోటి నిండిపోయింది, ఇప్పుడు పైన మళ్ళీ వంకాయలు ఒకటి. టమాటాలు ఇక ఈ బుట్ట నిండిపోయింది కదండి, అటుపక్కన గ్రో బ్యాగ్ లో కూడా టమాటా మొక్క ఉంది, అది కూడా కోసేద్దాం. ఇది పాపం ఈ మొక్కకి ఏమి ఇబ్బంది వచ్చిందో ఇది వాడిపోతుంది. అంటే ఇటు పక్కన నీళ్లు పోయడానికి అటు ఇటు వెళ్ళడం వల్ల ఏమో ఎక్కువ కాయలు కూడా రాలేదు చూసారా. మన కంఫర్ట్ దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టలేదు, ఆ మొక్క కూడా చక్కగా మంచి దిగుబడి వస్తాయి. ఇల్లు చూడండి పాపం ఇక్కడ విరిగిపోయింది. అలాగా టమాటాలకి ఏదో ఒక సపోర్ట్ ఉండాలండి, ఒక సపోర్ట్ ఇచ్చినా ఒక్కొక్కసారి అది విరిగిపోయి పడిపోతూ ఉంటాయి. ఎన్ని కాయలు ఉన్నాయా. ఈ ఆకులతోటే చుట్టేస్తా ఉంటాను. ఇది కూడా చేయలేదనుకోండి, ఈ కాయలు కూడా ఇంకా తయారవకుండానే ఉండిపోతాయి అనమాట. 30 వరకు సర్దేశాను, ఇప్పుడు పర్లేదండి.
అది కూడా పచ్చిమిర్చి 365 డేస్ అండి చిక్కుడు అండి. ఇది మొన్నే హార్వెస్ట్ చేసేస్తాను. ఇక్కడ ఈ ఆస్ట్ర పువ్వు చూడండి. ఈ ఆస్ట్ర పూలు గార్డెన్ కే చక్కటి నిండుదనాన్ని తీసుకొస్తాయండి. ఇక్కడ పింక్, ఇక్కడ ఇది వైట్, ఇది కొంచెం వాడిపోయాక బ్లూయిష్ కలర్ వస్తుంది చూసారా. ఈ రెండిట్లకి షేడ్ చూడండి. ఇదిగోండి ఈ మూడిట్లకి 3 డిఫరెంట్ షేడ్స్ కింద. ఫ్రెష్ గా పూసే పువ్వు ఇదండి. కొంచెం వాడిపోతున్న పువ్వు ఇదనమాట. ఇక్కడ పెన్నాడ వంకాయలు ఉన్నాయండి. ఇది విత్తనాలు నింపేశారనమాట. ఇక్కడ కూడా ముల్లంగి పూత మొదలైంది. కాయగూరలు ఈ పక్కన పెట్టేస్తాను. కూర్చుది వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, మల్టీవిటమిన్ ఆకు, అలాగే క్యాబేజ్. ఈ రోజు హార్వెస్ట్ అండి. వంకాయలు 3 రకాలని చెప్పొచ్చేమో. గుండ్రం వంకాయ, చార్ల వంకాయ, తెల్ల వంకాయ. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి అడుగుకి వెళ్ళిపోయినాయండి. కిందకి వెళ్ళాక సెపరేట్ చేస్తాను. మల్టీవిటమిన్ ఆకు. టమాటాలు మాత్రం ఈ రోజు కూడా మెగా హార్వెస్ట్ అయినండి. టమాటాలను బీట్అవుట్ చేసే వెజిటబుల్ ఇంకా కనపట్టలేదు మనకి. మనం వృధాగా పోయే వంటింటి వ్యర్థాలని కంపోస్ట్ కింద మార్చుకుని చక్కటి హార్వెస్ట్ తీసుకోవచ్చండి. సేంద్రియంగా పండించుకునే ఈ పంటలు మనకి తక్కువ ఖర్చుతోటి లభించినట్టుంటాయి. ఆరోగ్యకరమైన పోషకాలని అందిస్తాయి. చక్కటి రుచిని కూడా అందిస్తాయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఈ కాయగూరలన్నీ హార్వెస్ట్ చేసాకండి. ఇక్కడ పాలకూర కూడా తయారైపోయిందండి. అది కూడా హార్వెస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని పాలకూర కూడా హార్వెస్ట్ చేసేస్తున్నారు. పాలకూర హార్వెస్ట్ చేస్తుంటే గుర్తొచ్చింది, కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేయాలండి. అది కూడా చేసేస్తారు. పాలకూర ఎప్పుడు కూడా మనం మొదలతో సహా పీకేయకుండా అండి ఇలా ఆకులే కట్ చేసుకుని మళ్ళీ ఏదో ఒకటి కంపోస్టో లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదో ఒకటి ఇచ్చామనుకోండి మళ్ళీ చక్కగా వచ్చేస్తాయి ఆకు. మనం ఈ ఆకుకూరల కోసం అంటే పాలకూర, చుక్కకూర, తోటకూర ప్రత్యేకించి పాట్స్ ఏం పెట్టుకోక్కర్లేదండి. ఇదిగోండి నారింజ మొక్క. ఆ నారింజ మొక్క మొదట్లో వేసేసానమాట. వీటి వేరు వ్యవస్థ పైపైన ఉంటది కాబట్టి అండి ఈ పండ్ల మొక్కలకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. పాలకూర చాలండి. నెక్స్ట్ కొత్తిమీర తీస్తాను. ఈ అంజీరు దాంట్లోనూ వేసాను, మలబరీ దాంట్లోనూ వేసాను. ఈ మలబరీలోది కొద్దిగా తీసేస్తాను, పూత వస్తుంది. చాలండి. మంచి సువాసనగా కొంచెం వేసుకున్నా చాలు, చక్కగా ఉంటుంది కూరకి సువాసన టేస్ట్ అంతా. ఈ మలబరీ కూడా ఆకు తీసేయాలండి, మళ్ళీ అప్పుడే పూత వస్తుంది. ఇదో రైతు బజార్లో కాయగూరలాగా సంతలాగా ఉంది. ఇప్పుడు వాటి పక్కన ఈ ఆకుకూరలు కూడా పాలకూర, కొత్తిమీర.